బ్రేక్ ని చూస్తున్నాం. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితానైతే విడుదల చేసింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తొలి జాబితానైతే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దాదాపు 36 స్థానాలకు పైగా అభ్యర్థులను అయితే ప్రకటించినట్లు తెలుస్తా ఉంది మనకి. సో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రకటించింది అనేది కొంచెం సందిగ్ధంగా మారింది. అయితే తెలంగాణలో 4 స్థానాలకు అభ్యర్థులను అయితే ఖరారు చేసింది ఏఐసిసి తెలుస్తా ఉంది. చేవెళ్లకు అదేవిధంగా మహబూబ్ నగర్ కు కూడా విడుదల చేసినట్లు తెలుస్తా ఉంది. సో జహీరాబాద్ సురేష్ శెట్కర్ అదేవిధంగా చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డిని ప్రకటించినట్లు తెలుస్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ 36 స్థానాలకైతే దేశవ్యాప్తంగా అయితే ప్రకటించింది. ఇక నల్గొండ నుండి రఘువీరెడ్డిని అదేవిధంగా మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ని అయితే ప్రకటించినట్టు తెలుస్తా ఉంది. సో అయితే 17 స్థానాలకు గాను 4 స్థానాలు అయితే ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను 4 పేర్లను అయితే ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ శెట్కర్ అదేవిధంగా చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి కందూరు రఘువీరెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఇక ఖరారు చేసింది. ఇదివరకే మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి వంశీచంద్ర రెడ్డిని ప్రకటించింది. దీంతో మొత్తం 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇక ఛత్తీస్గఢ్ నుంచి 6, కర్ణాటక నుంచి 6, కేరళ నుంచి 15, మేఘాలయ నుంచి 2, నాగాలాండ్ నుంచి 1, సిక్కిం నుంచి 1, తెలంగాణ నుంచి 4, త్రిపుర నుంచి 1 స్థానంలో అభ్యర్థులను ప్రకటించింది. కేరళలోని వయనాడ్ నుంచి మరోసారి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి గీతా శివరాజ్ కుమార్ టికెట్ ను ఇచ్చింది. ఇక గురువారం ఏఐసిసి కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఇక తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బల్లు భట్టు విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఇన్ఛార్జి దీపదాస్ ముంచి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. చూస్తాం. రానున్న లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇక తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను 4 పేర్లను ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. రైతు వరుణ్, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులకు మొదటి విడత షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అయితే క్లియరెన్స్ ఇస్తూ అంటే దేశవ్యాప్తంగా 36 స్థానాలకు సంబంధించి కూడా నిన్న జరిగిన సిఈసి కమిటీ సమావేశంలో సిఈసి కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది. దాంట్లో భాగంగా 36 స్థానాలకు ప్రకటించిన నేపథ్యం ఉంది. తెలంగాణకు సంబంధించి కూడా 4 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రకటించిన నేపథ్యం ఉన్నది. ఇక జహీరాబాద్కు సంబంధించి సురేష్ శెట్కర్ అలాగే చేవేళ్ళ
ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పట్నం సునీత మహేందర్ రెడ్డి, అలాగే నల్గొండ నుంచి కూడా కందూరు రఘువీర్ రెడ్డిని కూడా ఈ సిఈసి క్లియరెన్స్ ఇచ్చింది. ఇక మహబూబాబాద్ సంబంధించి కూడా బలరాం నాయక్, అంటే ఈ 4 సెగ్మెంట్లకు సంబంధించి కూడా 4 అభ్యర్థులకు సంబంధించి ఆ సిఈసి క్లియరెన్స్ ఇచ్చింది. ఇక దేశవ్యాప్తంగా 36 స్థానాలకు సంబంధించి కూడా ఆ సిఈసి క్లియరెన్స్ ఇచ్చింది. ఇక మరోసారి వాయినాడ్ నుంచి, కేరళ నుంచి వాయినాడ్ నుంచి రాహుల్ గాంధీ బరిలో దిగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక మరో అంటే తెలంగాణకు సంబంధించి కూడా 9 అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటన ఉండబోతున్నట్టుగా కూడా ఏదైతే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, ప్రచారం జరిగిన నేపథ్యంలో జరిగిన ఆ సిఈసిలో కూడా పలు నిర్ణయాలు తీసుకున్న పలు చర్చలు జరిగిన తర్వాత 4 స్థానాలకు సంబంధించి కూడా సిఈసి క్లియరెన్స్ ఇచ్చింది. ఇక దీని అంటే ఇప్పటికే క్లియరెన్స్ సంబంధించి కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించడం జరిగింది. ఇక మరి కాసేపట్లో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే ఇప్పటికే ఏదైతే కుజ్గి సభ వేదిక కూడా వంశీచంద్ర రెడ్డి, అంటే మహబూబ్ నగర్ ఆ స్థానానికి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డిని కూడా ప్రకటించడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఇప్పుడు ఆ సిఈసి క్లియరెన్స్ లో భాగంగా నిన్న జరిగిన కమిటీ సమావేశంలో వంశీచంద్ర రెడ్డికి సంబంధించి ఆ మహబూబ్ నగర్ ఆ స్థానాన్ని హోల్డ్ లో పెట్టారు. ఇక ఏదైతే గత కొద్ది రోజులుగా ఖమ్మం అలాగే నల్గొండ భువనగిరి పార్లమెంట్లకు సెగ్మెంట్లకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఆ బరిలో దిగబోతున్నట్టుగా దాన్ని పెండింగ్ పెట్టే ఆలోచనలు ఉన్న నేపథ్యంలో నిన్న జరిగిన ఆ సమావేశంలో కావచ్చు, ఇప్పుడు ఆ సిఈసి ఇచ్చిన క్లియరెన్స్ లో వాయినాడ్ నుంచి రాహుల్ గాంధీ బరిలో దిగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ సెగ్మెంట్ ఇక మిగతా సెగ్మెంట్లకు సంబంధించి కూడా పూర్తిగా మరోసారి ఆ భేటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆ మిగతా ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి పోటాపోటీ నెలకొన్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఖమ్మం కావచ్చు, నల్గొండ, ఇక భువనగిరి సెగ్మెంట్, నాగర్ కర్నూలు సెగ్మెంట్, ఇక ఈ సెగ్మెంట్లలో కూడా అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు, మల్లు నందిని టికెట్ ఆశిస్తున్న నేపథ్యం. ఇక తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి కూడా ఆయన కుమారుడు టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి అట్లాంటి నియోజకవర్గం, అలాగే భువనగిరికి సంబంధించి కూడా వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ రెడ్డితో పాటుగా కోమటిరెడ్డి కుటుంబం నుంచి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక మరోవైపు ఆ తీర్మానం దరఖాస్తు చేసుకున్నారు. ఇక బీసీలకు సంబంధించి కూడా పున్న కైలాష్ నేత, చెరగాని దయాకర్, వీళ్ళంతా కూడా పోటీ నేపథ్యం ఉన్నది. కాబట్టి భువనగిరి అలాగే నాగర్ కర్నూలు సంబంధించి కూడా సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, అలాగే ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ అక్కడ పోటాపోటీ నెలకొన్న నేపథ్యం. ఇప్పటికీ ఢిల్లీ వేదిక కూడా మల్లు రవి లాబియింగ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నాగర్ కర్నూలు సెగ్మెంట్, ఇక మిగతా నల్గొండ సెగ్మెంట్లకు అక్కడ కందూరు ఇప్పటికే ఆ సెగ్మెంట్ సంబంధించి కూడా మొన్నటి వరకు చర్చనీయాంశంగా మారింది. నల్గొండ సెగ్మెంట్కి సంబంధించి కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఇక నల్గొండ సెగ్మెంట్ సంబంధించి కూడా రఘువీర్ రెడ్డిని కూడా ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక ఖమ్మం అలాగే భువనగిరి, నాగర్ కర్నూలు, మిగతా వరంగల్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆ పోటాపోటీ నెలకొన్న నేపథ్యం ఉన్నది. నిన్న జరిగిన సిఈసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ చేరికల అంశం తెర మీదకి వచ్చింది. ఇక మిగతా పార్టీల నుంచి కూడా కీలక నేతలు రాబోతున్న క్రమం కావచ్చు. ఇక మిగతా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అక్కడ ఎవరికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయని కూడా నిన్న జరిగిన ఆ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణ నుంచి కూడా 4 అభ్యర్థులను కూడా ఖరారు చేస్తూ సిఈసి క్లియరెన్స్ ఇచ్చింది. ఇక మరి కాసేపట్లో ఖర్గే దీన్ని పరిశీలించిన తర్వాత ఇక ఏఐసిసి నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది. వరుణ్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇక తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను 4 పేర్లను ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, అదేవిధంగా చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి కొందూరు రఘువీరారెడ్డి, అదేవిధంగా మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఖరారు చేసింది. ఇదివరకే మహబూబ్ నగర్ నుంచి లోక్సభ స్థానం నుంచి వంశీచంద్ర రెడ్డిని ప్రకటించింది. దీంతో మొత్తం 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఛత్తీస్గఢ్ నుంచి 6, కర్ణాటక నుంచి 6, కేరళ నుంచి 15, మేఘాలయ నుంచి 2, నాగాలాండ్ నుంచి 1, సిక్కిం నుంచి 1, తెలంగాణ నుంచి 4, త్రిపుర నుంచి 1 స్థానంలో అభ్యర్థులను ప్రకటించింది. ఇక కేరళలోని వాయినాడ్ నుంచి మరోసారి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఇక కర్ణాటకలోని శివమొగ్గ నుంచి గీతా శివరాం కుమార్ టికెట్ ఇచ్చింది. ఇక గురువారం ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి తదితరులు భేటీలో పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 36 మంది అభ్యర్థులను తొలి జాబితాను విడుదల చేసింది. ఇక తెలంగాణలో 15 లోక్సభ స్థానాలకు గాను 4 పేర్లను ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుండి కందూరు రఘువీరెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఖరారు చేసింది. ఇదివరకే మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి వంశీచంద్ర రెడ్డిని ప్రకటించింది. దీంతో మొత్తం 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 36 మంది అభ్యర్థులను తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను 4 పేర్లను ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలోని ఒక పార్ట్ అంటే ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది. అది దీనికి అభ్యర్థులు మరి కొద్దిసేపట్లో రాబోతుంది. మొదటి జాబితాలో దాదాపుగా 70 మంది అభ్యర్థుల పేర్లతో విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే ప్రస్తుతానికి 36 మందితోని విడుదలైన లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది. ఇంకా మరికొద్ది సేపట్లో అప్డేటెడ్ లిస్ట్ కూడా రాబోతుంది. అయితే మొత్తంగా కూడా చూసుకున్నట్టుగైతే తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. అందులో 5 స్థానాలకు ఆల్రెడీ పేర్లు కూడా ఈ జాబితాలో వచ్చాయి. ఇక చూసుకుంటే ఈ 5 స్థానాల్లో చూసుకుంటే జైరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, అలాగే మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి కందుకూరు రఘువీర్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, నాగర్ కర్నూలు నుంచి, అలాగే వీటితో పాటు సికింద్రాబాద్, భువనగిరి, మల్కాజ్గిరి సీట్లకు సంబంధించి కూడా లిస్ట్ లో అప్డేటెడ్ లిస్ట్ లో అన్ని రాబోతున్నాయి, పేర్లు రాబోతున్నాయి. మరి కొద్ది సేపట్లోనే అప్డేటెడ్ లిస్ట్ రాబోతుంది. మరి ఈ అప్డేటెడ్ లిస్ట్ లో దాదాపుగా 70 పేర్లు ఉంటాయి మొత్తంగా కూడా టోటల్ గా. అందులో తెలంగాణ నుంచే 9 పేర్లు బయటకు రాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందుతోంది. ఇక వడపోత పోటీ మొత్తంగా కూడా కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అలాగే కేసీ వేణుగోపాల్, అంబికా సోని అందరూ కూడా కూర్చొని దీనికి సంబంధించి పూర్తిగా వడపోత చేశారు, తీవ్ర కసరత్తు చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్ట్ మీద బద్దెన పడి ఆఖరికి 9 స్థానాలకు అభ్యర్థుల జాబితాను బయటకు రిలీజ్ చేయబోతున్నారు. ఇక మిగతా స్థానాలకు సంబంధించి 2వ లిస్ట్ లో మిగతా స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 9 స్థానాలకైతే అభ్యర్థుల జాబితా బయటకు రాబోతుంది. మరికొద్ది సేపట్లోనే అప్డేటెడ్ లిస్ట్ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లోని అప్డేటెడ్ లిస్ట్ రాబోతుంది. ప్రస్తుతానికి 35 పేర్లతోనే ఈ లిస్ట్ వచ్చింది. మరికొద్ది సేపట్లో రానున్నట్టు ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఏది ఏమైనా సరే ఇక కాంగ్రెస్ పార్టీ బీజేపీ
195 స్థానాలని తొలి జాబితాను విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం 70 స్థానాలకే సరిపెట్టింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం, దాంతో పాటు రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ది అప్డేట్స్.